ఫ్రెండ్స్, డాక్టర్ సోమయాజుల హోమియోపతి ఛానల్కి మరొకసారి స్వాగతం. ఈరోజు ప్యాకెట్ పెరుగు మంచిదా లేదంటే ఇంట్లో తోడుపెట్టుకున్న పెరుగు మంచిదా అనే విషయం పైన మాట్లాడతాం. బికాజ్ ఈ మధ్యన చాలామంది పాల ప్యాకెట్తో పాటు రెగ్యులర్గా పెరుగు ప్యాకెట్ కూడా తెప్పించుకుని దాన్నే వాడుతున్నారు. ఎందుకంటే ప్యాకెట్లో ఉండే పెరుగు ఎప్పుడు తీసుకున్నా ఒకే రకమైన టేస్టు, ఒకే రకమైన కన్సిస్టెన్సీ ఉంటుంది. ఇంట్లో తోడుపెట్టుకున్న పెరుగు మాత్రం ఒక్కొక్క రోజు పులిసిపోతుంది, ఒక రోజు ఇలా బంకగా అవుతుంది, లేదంటే ఒక రోజు వాటరీగా అయిపోతుంది. దీనివల్ల పిల్లలు, ఇంట్లో వాళ్ళు కూడా కొంచెం ఈరోజు బాగుంది, బాగాలేదు అని అంటూ ఉంటారని ప్యాకెట్ పెరుగు తెప్పించుకున్నప్పుడు ఆ గొడవ ఉండకుండా హ్యాపీగా ఉంటుంది. కానీ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటి అని అంటే, పెరుగు మనం ఓన్లీ టేస్ట్ గురించి కాదు కదా, మన బాడీకి ఎంతో హెల్ప్ చేస్తుందని తీసుకుంటాం. బికాజ్ పెరుగులోని బోల్డ్ అన్ని మినరల్స్, కాల్షియం, వీటన్నిటితో పాటు ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఆ ప్రోబయోటిక్స్ అనేవి మన స్టమక్ నుంచి ఇంటెస్టైన్స్ లోపలికి వెళ్ళి అక్కడ గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తాయి. కాబట్టి మనం తీసుకున్న ఫుడ్ బాగా డైజెస్ట్ అవుతుంది, మరింత బెటర్గా అబ్జార్ప్షన్ అవ్వడానికి కూడా హెల్ప్ చేస్తాయి. సో మనం తీసుకునే పెరుగులో బాగా ప్రోబయోటిక్స్ ఉన్నాయా లేదా అని మీకు ఏదైనా డౌట్ ఉంటే చిన్న టెస్ట్ చేయండి. ఒక బౌల్లోని మిల్క్ తీసుకోండి, బాయిల్ చేసి చల్లార్చిన మిల్క్లోని మీరు వాడుతున్న పెరుగు, అది ప్యాకెట్ పెరుగైనా సరే, ఇంట్లో తోడుపెట్టిన పెరుగైనా దాంట్లో వేయండి. కొద్ది గంటల తర్వాత ఆ పాలు తోడుకుని పెరుగులా అయ్యాయి అని అంటే ఆ పెరుగులోని, మీరు వాడుతున్న పెరుగులోని ప్రోబయోటిక్స్ ఉన్నాయి అని అర్థం. జనరల్గా మీరు వాడే ప్యాకెట్ పెరుగు ఏదైతే ఉంటుందో అది పాలల్లో వేసినప్పుడు కరెక్ట్గా తోడుకోదండి. ఎందుకంటే తోడుకున్నా సరే అదేదో వాటరీగా ఉంటుంది. బికాజ్ దాంట్లోని జనరల్గా తక్కువ అమౌంట్ ఆఫ్ బ్యాక్టీరియానే ఉంటాయి. ఇంట్లో తోడుపెట్టిన, ఫ్యాక్టరీలో తోడుపెట్టిన లాక్టోబాసిల్లస్ అని ఉంటాయి, అవే ఉంటాయి. సో పెద్ద తేడా అనేది ఉండదు. బట్ ఏంటవుతుందనంటే, మీరు ఫ్యాక్టరీ పెరుగుని ఒకసారి, ప్యాకెట్లో వచ్చిన పెరుగుని ఒకసారి తిప్పి ఇంగ్రీడియంట్స్ చదవండి. దాంట్లోని పాస్చరైజ్ చేసిన మిల్క్ అని ఉంటుంది, లేదంటే మిల్క్ సాలిడ్స్ అని అంటారు, టోన్డ్ మిల్క్ అని అంటారు. సో వీటిని వాడినప్పుడు ఏంటి అని అంటే, మిల్క్ కన్సిస్టెన్సీ, దాంతో తయారైన కర్డ్ యొక్క కన్సిస్టెన్సీ మెయింటైన్ అవుతుంది. కాబట్టి ఎప్పుడు ఒకలాగే ఉంటుంది. కానీ ఓవరాల్గా దాంట్లో ఉండే బ్యాక్టీరియల్ కంటెంట్, దేని గురించి అయితే మనం పెరుగు తీసుకుంటున్నామో అది తగ్గిపోతుంది. ఇంట్లో తోడుపెట్టిన పెరుగు అందుకే ఎక్కువ రోజులు నిలవ ఉండదు. ఎందుకంటే దాంట్లో ప్రిజర్వేటివ్స్ ఏం మనం వేయం, అండ్ దాంట్లో బ్యాక్టీరియా ఎక్కువ ఉంటాయి. బట్ ప్యాకెట్ పెరుగు ఆ ప్రాబ్లం కాదు కదా, దాంట్లో వాళ్ళు ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు అండ్ ఓవరాల్గా బ్యాక్టీరియల్ కంటెంట్ తక్కువ ఉంటుంది. కాబట్టి అది ఎక్కువ రోజులు షెల్ఫ్ లైఫ్ అనేది ఉంటుంది. ఎప్పుడైనా పెరుగు ప్యాకెట్ వెనకాతలకి తిప్పి చూడండి, ఆల్మోస్ట్ 10 to 12 days ఇస్తారనమాట కొన్ని కంపెనీలు అయితే షెల్ఫ్ లైఫ్ అని. సో జనరల్గా మీరు చూసుకుంటే ప్యాకెట్ పెరుగు కంటే మన ఇంట్లో తోడుపెట్టిన పెరుగులో ఎక్కువ బ్యాక్టీరియా, అంటే ఎక్కువ ప్రోబయోటిక్స్ ఉంటాయి, ఎక్కువ మినరల్స్ కూడా ఉంటాయి. అందుకని ఆరోగ్యానికి ఇంకా బెటర్గా ఉంటుంది. ఒకటే ప్రాబ్లం ఏంటి అని అంటే కన్సిస్టెన్సీ. ఎప్పుడు ఒకే రకమైన రుచి, ఒకే రకమైన ఆ షేప్ అనేది ఉండదు. కాబట్టి మనం ఇన్కన్వీనియంట్గా ఫీల్ అవుతూ ఉంటాం. ఈ సమ్మర్స్లో జనరల్గా పెరుగు ఈజీగా తోడుకుంటుంది, కానీ టెంపరేచర్ బాగుంటుంది కాబట్టి. బికాజ్ ఈ లాక్టోబాసిల్లస్ అనేవి బాగా తోడుకోవడానికి ఒక 37-38 degrees టెంపరేచర్ కావాలి. సమ్మర్లో మనకు సరిపోతుంది, వింటర్లో ఇబ్బంది వస్తుంది కదా, హాట్ ప్యాక్లో పెట్టుకోండి, జనరల్లీ సరిపోతుంది. లేదంటే ఒక చిన్న టవల్ కానీ షాల్లోని ఆ బౌల్ని ర్యాప్ చేసి పెట్టండి. ప్యాకెట్ పెరుగు అనేది మీకు ఇంట్లో గెస్ట్లు వస్తున్నారు, ఎప్పుడో ఒకసారి వన్స్ ఇన్ ఏ వైల్ వాడితే పర్వాలేదు. కానీ రోజు ప్యాకెట్ పెరుగునే వాడడం వల్ల మీ బాడీకి రావాల్సిన బెనిఫిట్ ఏదైతే ఉంటుందో పెరుగు వాడడం వల్ల, ఆ బెనిఫిట్ తగ్గిపోతూ ఉంటుంది. ఈ టాపిక్ పైన మీకు ఏదైనా డౌట్ ఉందంటే కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి. నా పేరు డాక్టర్ సురేష్ సోమయాజుల. సర్వే జన సుఖినో భవంతు.